ఏపీ రైల్వే శాఖ నుంచయితే మనకి గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా మీరైతే జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గవర్నమెంట్ జాబ్ దీనికైతే మీకు ఎగ్జామ్ లేకుండా ఓన్లీ మీరైతే ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫార్మ్ ఫిలప్ చేస్తే మీకైతే వాళ్ళ నుంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో, దీని గురించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ముందుగా మీరు ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. మనకి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ వీళ్ళ వెబ్‌సైట్‌లో మనకైతే వాళ్ళు అఫీషియల్‌గా ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో, దీని గురించి మీకు కంప్లీట్‌లీ వాళ్ళ నోటిఫికేషన్ అప్లికేషన్ అయితే మనకి ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు దీని గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి షెడ్యూల్‌లో ఫస్ట్ వన్ రిసీవింగ్ అప్లికేషన్. అంటే ఈ అప్లికేషన్ మనకి ఆన్‌లైన్‌లో 6థ్ జూన్ నుంచి స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ అప్లికేషన్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి గైస్ 20 జూన్ అని 5 పీఎం వరకు చెప్తున్నారు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఫుల్‌గా వీడియో చూసి అప్లై చేసుకోండి. అండ్ మీరు అప్లై చేసుకున్నాక వాళ్ళ నుంచి మనకి మెరిట్ లిస్ట్ అయితే మనకి 27 సిక్స్త్‌న అయితే వాళ్ళైతే మనకి వస్తుందని చెప్తున్నారు. ఇంకా ఇందుట్లో మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనకైతే ఉంటుంది. అది మనకి ఫస్ట్ జూలై అయితే మనకి ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందని చెప్తున్నారు. టాప్ 10 క్యాండిడేట్స్ అనేది. అంటే మనకైతే వాళ్ళు ఇలా క్యాండిడేట్స్ ప్రకారంగా మనకైతే వాళ్ళు ఇస్తూ ఉంటారు ఇక్కడ డేట్స్ అనేవి. సో, దాని ప్రకారంగా మీకైతే ప్రతిదీ అప్డేట్స్ అయితే నేనైతే ఇస్తుంటాను నేను. నెక్స్ట్ వన్ గైస్ ఇక్కడ మీరు సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకైతే వాళ్ళు మీరు ఎగ్జామ్ క్వాలిఫికేషన్ అంటే మీరు చదువుకున్న స్టడీస్‌కి ఆ క్వాలిఫికేషన్ మనకైతే వాళ్ళు 80% తీసుకుంటారు. అండ్ ఇంకా మీకేమైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే దాని నుంచి మనకి 5% తీసుకుంటారు. ఇన్ కేస్ మీకు గనుక ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా సరే ఏం ప్రాబ్లమ్ లేదు. ఇందుట్లో ఈ జాబ్‌కి మీరు డెఫినైట్‌లీ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఎవరైనా పీజీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళకైతే 2% అయితే ఉంటుంది. అండ్ పీహెచ్‌డీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళకి 3% ఉంటుంది. ఇంకా మనకి మీ మీ స్కిల్ బేస్డ్ మీద కంప్లీట్‌గా మనకైతే వాళ్ళు 10% అయితే ఉంటుందని చెప్తున్నారు. ముందుగా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే గైస్ మనం స్టార్టింగ్‌లో చెప్పాను కదా! నేను ఇక్కడ మనకి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ వాళ్ళైతే మనకి వీళ్ళ ఒక నోటిఫికేషన్ ఆన్‌లైన్‌లో మనకైతే వాళ్ళు గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇందుట్లో మీరు ముందుగా ఇక్కడ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఏ డిస్ట్రిక్ట్ మేనేజర్‌కి అండ్ ఏ డివిజన్ మేనేజర్‌కి మనకైతే 2 పోస్టులకైతే మనకి వేకెన్సీస్ ఉన్నాయి. ఇందుట్లో మెయిన్‌లీ మీకైతే టెక్నికల్ అసిస్టెంట్‌కి మనకి జాబ్‌కైతే మనకి వాళ్ళు నోటిఫికేషన్‌తో రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇదైతే మనకి కాంట్రాక్ట్ బేస్డ్ అని చెప్తున్నారు. సో, మీ పెర్ఫార్మన్స్ బాగుంటే మనకి వాళ్ళు పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఇందుట్లో అయితే ఉంటుంది డెఫినైట్‌లీ. సో, ఇక్కడ మీకు పర్ మంత్ మనకి ఎంతొస్తుందంటే 22,500 మీకైతే స్టార్టింగ్ అయితే వాళ్ళు కాంట్రాక్ట్ బేస్ కాబట్టి మనకైతే ఇంత అమౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ సేమ్ దీనికి కూడా మనకి ఈ డివిజనల్ మేనేజర్ కూడా అయితే మనకి 25,500 నుంచి మనకి స్టార్టింగ్ అయితే ఇస్తారు. సో, ఇది మీకు పోస్టింగ్ వచ్చేసి మనకైతే కడపలో ఉంటుందని చెప్తున్నారు గైస్. అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి గైస్ మనకి ₹500 చార్జ్ చేస్తున్నారు. సో, ఇది మీరు వాళ్ళకి ఎట్లా పంపాలంటే డీడీ అంటే మనకి డిమాండ్ డ్రాఫ్ట్ అని ఒక ఫార్మ్ అయితే ఉంటుంది. బ్యాంక్‌కి వెళ్లి మీరైతే ఫార్మ్ అయితే ఇస్తారు వాళ్ళు. సో, బ్యాంక్ నుంచి మీరైతే వాళ్ళకి ₹500 అనేది పే చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఒకసారి చూసుకోండి గైస్. ఇక్కడ మీకు రిక్వైర్మెంట్ మెయిన్‌లీ ఏమేమి కావాలంటే మనకి మస్ట్ బి 21-35 ఇయర్స్. అంటే ఇప్పుడు ఈ జాబ్స్‌కి మీరు అప్లై చేయాలంటే మీకు ఏజ్ లిమిట్ అనేది 21-35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ దీని క్వాలిఫికేషన్ అయితే గైస్ మెయిన్‌లీ మనకైతే బీసీఏ వాళ్ళు, బీఈ, బీటెక్, ఎంసీఏ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే డెఫినైట్‌లీ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. సో, ఇక్కడ మీకు కమ్యూనికేషన్ అని చెప్పట్లేదు వాళ్ళు. జస్ట్ మీకు బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ వచ్చిన వాళ్ళు డెఫినైట్‌లీ అప్లై చేసుకోండి. అండ్ దాంతో పాటు మనకి ఈ లోకల్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే లోకల్ లాంగ్వేజ్ మనకి తెలుగులో మాట్లాడతారు. సో, తెలుగు వచ్చిన వాళ్ళు డెఫినైట్‌లీ కంపల్సరీగా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇంకా మనకి మినిమమ్ ఆఫ్ 2 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ప్రిఫరబుల్లీ ఇన్ ఐటీ అండ్ ఈ గవర్నెన్స్ రిలేటెడ్ ఫీల్డ్. సో, మీకిక్కడ ఐటీ ఫీల్డ్‌లో ఎవరికైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఇన్ కేస్ మీకు గనక ఎవరికీ ఐటీ సైడ్ ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా ఫ్రెషర్స్‌గా ఎవరున్నా సరే వాళ్ళు కూడా మనకైతే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి కంపల్సరీ అని చెప్పట్లేదు. జస్ట్ ప్రిఫరెన్స్‌గా మాత్రమే చెప్పారు వాళ్ళు. మీకు కాపీస్ అనేవి ఏమేమి కావాలంటే మనకి ఏజ్ ప్రూఫ్‌గా మీరు 10థ్ గాని, 12థ్ గాని మీకు స్టాండర్డ్ మార్క్ లిస్ట్‌తో ఉండాలి. లేదా మీకు స్కూల్‌లో మనకి ఇచ్చిన టీసీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. ఇందులో మనకి ఆల్ సెమిస్టర్స్ మార్క్ లిస్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇంకా మనకి ప్రొవిజన్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా అయితే ఉండాలని చెప్తున్నారు. సో, మీరు ఇక్కడ 10థ్ క్లాస్‌లో అండ్ ఇంటర్‌లో మనకి సర్టిఫికేట్స్ ఇస్తారు. అవి ఖచ్చితంగా అయితే ఉండాలి. ఇంకా మీకు ఎవరికైనా వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే వాళ్ళకి ఆఫర్ లెటర్స్ కానీ, ఎక్స్‌పీరియన్స్ లెటర్ కానీ, రిలేటింగ్ లెటర్స్ కానీ అండ్ ఇంకా మీ పే స్లిప్స్ కానీ ఏమున్నా డెఫినైట్‌లీ మీకైతే యూజ్ అయితే అవుతాయి. సో, ఇదైతే మనకి అప్లికేషన్ ఫార్మ్ ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫార్మ్ కంప్లీట్‌లీ మీకైతే జస్ట్ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే ఉంటాయి. సో, ఇవన్నీ మీరు ఈజీగానే ఫిల్ చేయొచ్చు. డైరెక్ట్‌గా మీకైతే నేను అప్లికేషన్ లింక్ అండ్ ఈ డిస్క్రిప్షన్ మొత్తం మీ జాబ్ నోటిఫికేషన్ కంప్లీట్‌లీ మనమైతే డిస్క్రిప్షన్ ఇస్తాను. సో, చూసి వెంటనే ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. అండ్ ఇలాంటి మీకు గవర్నమెంట్ జాబ్స్ అండ్ కొన్ని కంపెనీస్ వాళ్ళతో మనకి వర్చువల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సో, దాని గురించి మీకు కంప్లీట్‌లీ డీటెయిల్స్ ఏం కావాలన్నా సరే డిస్క్రిప్షన్‌లో మనకు ఫ్రీగా జాబ్ డెస్క్ గ్రూప్ లింక్ అయితే ఇచ్చాను. అందులో ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వండి. మీకు 100% యూజ్ అయితే అవుతుంది. సో, ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.